ఒక రోజులో 8 గంటల్లో 4 ప్లేసెస్‌లో 4 డ్రెసెస్‌తో నేను ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కంప్లీట్ చేశాను. అవుట్‌పుట్ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నా ఫోటో షూట్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్. ఈ ప్రీ వెడ్డింగ్ కూడా నేను నరసాపురం దగ్గరున్న శ్రీ దుర్గా లక్ష్మీనేశ్వర స్వామి ఆలయంలో నేనైతే ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయం నాకైతే తెలీదు. మా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన్ని అడిగాను, బ్రో నేను నరసాపురం అయితే వస్తున్నాను, పేరుపాలెం వెళ్ళాలి. నరసాపురంలో ఏదన్నా బెస్ట్ ఒక ఫోటో షూట్స్ కోసం టెంపుల్ ఏమైనా ఉంటుందా అని అడిగితే, బ్రో మీకు మండే టైం తెప్పించి మిగతా టైంలో ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చుట్టూతో గ్రీనరీ గట్ట ఉండి గుడి అయితే మాత్రం కలర్ఫుల్‌గా ఉంటుంది. మొన్న మధ్యన పెయింట్స్ కూడా ఏసారని చెప్పి అన్నాడు. నేను ఇక్కడికి వచ్చాక ఈ టెంపుల్ చూసి షాక్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫోటో షూట్ చేసుకుంటాకి నాకు బెస్ట్ అనిపించింది. నేను ఇంకా లేట్ చేయకుండా షూట్ అయితే స్టార్ట్ చేశాను నేను. స్టార్టింగ్ నేను అమ్మాయి టెంపుల్‌లోకి వెళ్ళే షాట్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా! నా కెమెరాలోదది. షాట్స్ అయితే వచ్చినియి. తర్వాత అమ్మాయి లోపల దర్శనం చేసుకోవడం, అబ్బాయి తనని చూడడం, అమ్మాయి తను వెళ్ళిపోతున్నప్పుడు పట్టీ జారిపోవడం ఇలా షాట్స్ తీసుకున్నాను. తర్వాత టెంపుల్ బయట కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. ఎలా అంటే బ్యాక్‌గ్రౌండ్ గోపురం వచ్చేలాగా కొన్ని షాట్స్ అయితే తీసుకున్నాను. టెంపుల్ లోపల వీడియో షూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్ బయట నేను ఈ షాట్స్ ఎందుకు ప్లాన్ చేశానంటే, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ ఏదైతే గోపురం ఉందో ఆ గోపురం బ్యాక్‌గ్రౌండ్‌లో రావడం వల్ల ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళకి ఫోటోస్‌లో కనపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ నాకు ఈ కలర్‌ఫుల్ లొకేషన్ అంతా కూడా నాకు క్యాప్చర్ చేయడానికి చాలా వీలవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను లోపల షాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నానో ఆ షాట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత నేను బయటకొచ్చి కొన్ని ఫోటోస్ అయితే వీళ్ళని తీసుకోవడం జరిగింది. కార్తిక్ నువ్వు ఎందుకు కదిలిపోతున్నావు చెప్పు? ఏమైందిరా? టెంపుల్ బయటైతే నేను కొన్ని ఫోటోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టెంపుల్‌లో తీసుకుంటాకి ఫోటోస్ అంత కలర్‌ఫుల్‌గా అయితే ఉండదు లోపల. బయటైతే గనక గోపురంలో ఉండే కలర్ గాని, డిజైన్స్ అన్నీ కూడా నాకు ఫోటోస్‌లో చాలా వస్తాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో టెంపుల్ ఉండటం వలన ఇక్కడ జరిగిన లొకేషన్ అంతా కూడా నేను చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను టెంపుల్‌లోనే చూస్ చేసుకుంటాను. ఇంకా దొరకరా? ఓకే చాలు. కార్తిక్ నువ్వు ఎందుకు కదిలిపోతున్నావు చెప్పు? అరే ఏంట్రా ఇది? ఈరోజు షూట్ అయితే చాలా ఇబ్బంది అవుదును. ఎందుకంటే టైం నాకు 11 అయిపోయింది కదా! మార్నింగే. అయితే 11కి అయితే సన్ ఉంటే గనక ఈ టెంపుల్‌లో షూట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్లిప్పర్స్ లేకుండా ఎక్కువసేపు వాళ్ళు నుంచోలేరు. ఎండ ఉన్నప్పుడు నేను తీయడానికి ఇబ్బంది అవుదును. కానీ గుడ్ లక్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఎండ లేదు. దానివల్ల నాకు షూట్ అయితే తీయడానికి ఇబ్బంది అయితే అవ్వలేదు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి నేను అనుకున్న స్టోరీ ఏంటంటే అమ్మాయి టెంపుల్‌లో పట్టీ పాడేసుకుంటుంది. ఆ పట్టీని అబ్బాయి చూసి ఆ పట్టీ తీసుకొచ్చి అమ్మాయికి ఇవ్వడానికి చూస్తాడు. అయితే అమ్మాయి అప్పటికే ఎత్తుక్కుంటూ ఉంటుంది పట్టీ గురించి. అబ్బాయి ఏంటంటే టెంపుల్ నుంచి వచ్చి ఈ అమ్మాయిని ఎత్తుక్కోవడం చూస్తాడనమాట. అది చూసి ఈ పట్టీ మీదేనా అని చెప్పి అడిగి ఆ పట్టీ ఇవ్వడం అయితే షార్ట్ మాట. చూడండి అమ్మాయి అయితే ఎత్తుక్కుంటుంది ఈ పట్టీ కోసం. పట్టీ పోయిందని నవ్వుతూ ఎత్తుక్కుంటే బాగోదేమో. మాట్లాడతావు పట్టీ పోయిందా అని. అవునండి అంటది తన. ఇలా చూపిస్తావు. ఓకే. పట్టి హ్యాండ్‌లోంచి రిలీజ్ అయ్యే షాట్ తీయడం కోసం 3 షాట్‌లు అయితే తీశాను నేను. ఎందుకంటే పట్టి హ్యాండ్‌లోంచి నీట్‌గా రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత చేతిలో పడాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ షాట్ ముందు పెట్టాను గానీ ఇంకా అమ్మాయి పట్టీని ఎత్తుక్కుంటంలోనే ఉంది. కార్తీక్ రా కార్తీక్. చాలు అక్కడ నడొద్దు అక్కడే ఉండు. ఆ! అడుగు కార్తీక్. ఏంటిది? ఏం చెప్పాను నేను? ఏమన్నా పాడేసుకున్నారా అని అడుగుతా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. ఫైనల్లీ మనం షాట్ వచ్చేంత వరకు కస్టమర్‌ని అయితే వదలలేదు. కస్టమర్ తోటి నాకు కావాల్సినట్టుగా షాట్ అయితే వచ్చేంత వరకు నేను రిపీటెడ్‌గా షాట్ అయితే తీసుకొని నేను ఓకే చేసుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా! నేను ప్లాన్ చెప్పడం గట్టాను. ఈ షాట్స్ అయితే మొత్తం ఫైనల్లీ నాకు ఓకే అయినాయి. ఓకే అయిన తర్వాత టెంపుల్ నుంచి అమ్మాయి ఆ పట్టి తీసుకున్న తర్వాత వెళ్ళిపోతున్నట్టుగా ఒక షాట్ అయితే తీసుకున్నాను. ఆ షాట్ తీసుకుని మళ్ళీ దానికి కూడా 2, 3 సార్లు రీటేక్ అయితే చేయడం జరిగింది. ఈ షాట్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళని ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ లో నేను గోపురం వచ్చేలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను తీసిన ఫొటోస్ అన్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. నరసాపురం నుంచి 3, 4 కిలోమీటర్స్ ఇంత లోపలికి రావడం, ఈ టెంపుల్ దగ్గర తీసుకోవడం నాకు బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్న స్టోరీకి, అనుకున్న కాన్సెప్ట్‌కి ఇక్కడ నాకు మంచి ఫుటేజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ షూట్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యాం. ఇక్కడి నుంచి నరసాపురం నా నెక్స్ట్ షూట్ మాట. ఎక్కడో కాదు, అది నరసాపురంలోని ఈ పంట్రేవ్ ఉంటుంది కదా! ఈ పంట్రేవ్ దగ్గర ఈ లొకేషన్స్ అయితే బావుంటాయి. అందుకని చెప్పేసి నేను అక్కడైతే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అమ్మాయి అక్కడ కూర్చొని ఉంటుంది.
అక్కడ తన ఈ గోదావరి గట్టున ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి గుడ్ సాంగ్స్ అయితే వినటం అయితే జరుగుతుంది. అప్పుడే అబ్బాయి అక్కడ ఉన్న రూమ్‌లోంచి తన బయటికైతే వస్తాడనమాట. వచ్చి అమ్మాయిని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తను చూస్తాడు. తను అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చి అమ్మాయిని చూడడం, అమ్మాయిని చూసి మీరు నన్ను గుర్తుపెట్టారా అని అడగడం లాంటి షాట్స్ అయితే నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. టెంపుల్‌లో చూసిన ఫీల్‌ని నేను ఇక్కడ మళ్ళీ కంపోజ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉండటం వలన ఇక్కడ కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటారు అని నా కాన్సెప్ట్ అయితే ఇది మాట. 3 స్టార్ట్. గోదావరి గట్టున ఈ రోడ్లో ట్రాఫిక్ తక్కువగా ఉంది. నాకంత ప్రాబ్లం అయితే అవ్వలేదు. చాలా పీస్ఫుల్ గా అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. అండ్ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏంటంటే అక్కడ పట్టీ దొరికింది. మీరు నాకు పట్టీ ఇచ్చారు కదా, అవును మీరు నాకు గుర్తున్నారని చెప్పేసి కన్వర్జేషన్ అన్నమాట ఇదంతా. అయితే ఇక్కడ అబ్బాయి మాట్లాడుకుని అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మాయి చూస్తుందా అని చెప్పేసి ఒకసారి బ్యాక్ టర్న్ అయ్యి అమ్మాయిని చూడడం జరుగుతుంది. అమ్మాయి చూడదు. తర్వాత మళ్ళీ అమ్మాయి చూస్తుంది. అబ్బాయి ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఒకసారి ఇద్దరు వెనక్కి తిరిగి ఒకేసారి చూసుకోవడం అనేది ఇక్కడ నేను అయితే ప్లాన్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బయటికి రావడం అనేది నేను షార్ట్స్ అయితే నేను రిపీటెడ్గా తీసుకోవడం జరిగింది. ఆ షార్ట్ మీరు ఈ డిస్ప్లేలో చూడొచ్చు. అమ్మాయిని చూశాడు. అమ్మాయి ఏమో వెనక్కి తిరిగి ఉండటం గట్టాను. అక్కడి నుంచి మళ్ళా నేను ఈ గోదావరి లొకేషన్ చూపిద్దామని చెప్పేసి నేను ఈ సైడ్కి అయితే తీసుకొచ్చి లొకేషన్లో కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నర్సాపురంలో రేవు దగ్గర షార్ట్స్ అన్ని బాగా వచ్చినాయి. నేను అనుకున్న కాన్సెప్ట్కి తగ్గట్టుగా షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడే రెస్టారెంట్ ఉంది దగ్గరలోనే. అక్కడ మేము ఫుడ్ అయితే చేసి ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాల్సింది పేరుపాలెం. ఫైనల్లీ పేరుపాలెం అయితే రీచ్ అయ్యాం. మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ 4 అయిపోయింది. అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇవాళ. కొద్ది కూల్ వెదర్‌లో పేరుపాలెం చూడడానికి చాలా బాగుంటుంది. సముద్రం వారన కూర్చుంటే చాలు మనకి టైం అయితే గడిచిపోతుంది. తీసుకుని వచ్చినప్పటికే నాకు 4:00కి వర్షం పడిపోతుంది. కొంచెంసేపు అయితే వెయిట్ చేసాం. అయితే ఇంకా టైం తక్కువ ఉండడంతోటి వర్షం తగ్గగానే నేను షూట్ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్కనేమో మళ్ళీ వర్షం పడతదేమో అని భయం. ఒక పక్కనేమో లైటింగ్ డల్ అయిపోతుందేమో, మళ్ళీ త్వరగా వీళ్ళు స్టిల్స్ దిగుతారా లేదా, నేను అనుకున్న షార్ట్స్ వస్తాయా రాదా అని చెప్పేసి ఇంకో పక్కన నేను ఇవన్నీ పక్కన పెట్టి నేను క్లయింట్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మనకి చాలా తక్కువ టైం ఉంది. మీరు ఈ టైంలో మాత్రం కొద్దిగా సీరియస్గా తీసుకుని నాకు షూట్ అయితే కంప్లీట్ ఇవ్వాలి నాకు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి నేను షూట్ కంప్లీట్ చేసుకోలేకపోతే నేను అనుకున్న షాట్లు రాకపోతే ఓకే వచ్చేసాను. ఒకసారి ఇక్కడ బీచ్లో నడుచుకుంటూ వస్తారా లాంగ్ షాట్ నాకు. నేను అనుకున్న స్క్రిప్ట్ అయితే అవ్వదు అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. మార్నింగ్ నుంచి నేను స్టిల్స్ కంపోజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా క్లయింట్స్కి అర్థమైంది. టైం తక్కువగా ఉంది. మనం ఇప్పుడు బాగా కోఆపరేట్ చేస్తేనే మంచి ఫుటేజ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఫైనల్లీ పేరుపాలెంలో షూట్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ షూట్లో తీయడానికి ఈవినింగ్ టైం చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అదర్వైజ్ మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక టైం మాట. నేను నరసాపురంలో స్టార్ట్ అయ్యి నరసాపురం నుంచి టెంపుల్ దగ్గర తీసుకుని మళ్ళీ నరసాపురం వచ్చి నరసాపురంలో షూట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి పేరుపాలెం రావడానికి రీజన్ ఏంటంటే నాకు ఈవినింగ్ కల్లా నేను పేరుపాలెం రావాలనేది నా ప్లాన్ మాట. నేను పేరుపాలెంలో నేను అనుకున్న షార్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నైట్ లైట్‌లో కూడా కొన్ని షార్ట్స్ అయితే తీశాను. అవి మీకు డిస్ప్లే చేయడానికి నేను కొన్ని షార్ట్స్ నేను ఈ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు నా వీడియోని మీరు చూశారు అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ సూర్య తెలుగు వ్లాగ్స్.